దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు విజయం ఇవ్వాలి అనంటే మనం ఏమై ఉండాలి అనంటే పరిశుద్ధపరచబడాల. ఒకవేళ పరిశుద్ధపరచబడకపోతే, ఈ మాట వినండి జాగ్రత్తగా, ఒకవేళ మనం పరిశుద్ధపరచబడకపోతే, దేవుడి దృష్టికి మనం దోషులుగా ఉంటే, బైబిల్ చెప్తూ ఉంది ఇశ్రాయేలీయులకు ఓటమిని అపజయమును కలుగు చేయటానికి ఎవరిని బలపరిచాడు దేవుడు అనంటే మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరిచాడు. దేవుడు ఎవరిని బలపరచాలి వాస్తవానికి అనంటే ఇశ్రాయేలును బలపరచాలి. దేవుడు ఎవరికి విజయం ఇవ్వాలి వాస్తవానికి అనంటే ఇశ్రాయేలులకు విజయం ఇవ్వాలి. దేవుడు ఎవరికి పక్షంగా నిలబడాలని అంటే ఇశ్రాయేలు పక్షంగా నిలబడాలి. మరి ఎందుకు శత్రువు పక్షంగా నిలవబడి, మరి ఎందుకు శత్రువుకు విజయం ఇస్తూ, మరి ఎందుకు శత్రువును బలపరుస్తూ ఉన్నాడో అనంటే బైబిల్ చెప్తూ ఉంది ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైనందున. దేవుడు ఎప్పుడు మనల్ని బలపరుస్తాడో పరిశుద్ధపరచబడినప్పుడు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడో పరిశుద్ధపరచబడినప్పుడు. దేవుడు ఎప్పుడు మనకు విజయం ఇస్తాడో పరిశుద్ధపరచబడినప్పుడు.